రాష్ట్రంలో రైతులు అనేక రకాలుగా సమస్యలతో బాధపడుతున్నారని, వాటిపై ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడలో వైసీపీ శ్రేణులు అన్నదాత పోరు కార్యక్రమం చేపట్టారు. రైతుల ఎరువుల కొరతను పరిష్కరించాలని కోరుతూ అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాకినాడ ఆర్టీఓ కార్యాలయం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన ధర్నా నిర్వహించి ఆర్టీఓకి వినతిపత్రం అందజేశారు. ముందుగా జడ్పీ సెంటర్ నుండి ఆర్టీఓ కార్యాలయంలో వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎరువుల కొరతను సృష్టించింది చంద్రబాబు అని ఆరోపించారు. రైతులకు సరిపడా యూరియా ఎరువులు లేకుండా చేసిన కూటమి ప్రభుత్వం ఎరువుల కొరత సృష్టించిందని విమర్శించారు. గత ఏడాది 395 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉపయోగించారని, అయితే ఈ ఏడాది ఉద్దేశపూర్వకంగానే కేవలం 322 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తెప్పించారని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి అవసరం లేదని కేంద్రానికి నివేదిక ఇచ్చారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని వాపోయారు. రైతులకు ఎరువులు దొరక్క నానా అగచాట్లు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని అన్నారు. నల్లబజార్లో ఎరువులు విక్రయిస్తున్నారని, వారి వద్ద ఎరువులు ఎక్కడి నుంచి వచ్చాయో పాలకులు చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, వైసీపీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక పక్క విద్యా వ్యవస్థ అంతా పోయింది, ఒక పక్క వైద్య వ్యవస్థ అంతా పోయింది. ఈ పక్క రైతాంగానికి అందరికీ అన్నం పెట్టే రైతాంగానికి కూడా ఇంత రకాలుగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు. అందుకే మేము అంటున్నాం, ప్రస్తుతం ఈ పంటకి కావలసింది మొదటి ఫేజ్లోనే మీరు సరిగా ఇవ్వలేదు. ఇంక 2-3 ఫేజుల్లో ఏమి ఇస్తారు? పంట అంతరికి యూరియా ఎక్కడ తెచ్చిస్తారు? అందుకే అంటున్నాం, మా డిమాండ్ ఫస్ట్ యూరియాని తక్షణం ఫ్రీ చేసి అందరికీ కూడా రైతాంగానికి అందరికీ కావలసిన యూరియా తక్షణం అందించాలి. ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి. ఇన్పుట్ సబ్సిడీని మీరందరూ కూడా ఇన్పుట్ సబ్సిడీని ప్రతి రైతాంగానికి ఇవ్వాలి. అంతేకాదు, అన్నదాత అని పేరు మార్చి అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అని పెట్టి అన్నదాతని అష్టకష్టాలు పెడతారా? సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి 2 సంవత్సరాల తర్వాత 7,000 ఇస్తారా? 7,000 ఇస్తున్నాం, ఏడ్చి రావండి అని చెప్తారా మీరు? 33,000 ప్రతి రైతుకి ఈ రాష్ట్రంలో అర్హులైన మీరు చాలా మంది అర్హుల్ని కూడా తీసి లిస్టులోంచి పక్కకు పెట్టేయడం జరిగింది. లక్షలాది మందిని మీరిచ్చే అర్హులైన అన్నదాతలకు కూడా 33,000 ప్రతి ఒక్కరికి కూడా లక్షలాది మంది రైతులకి, ప్రతి ఒక్క రైతుకి ఈ కూటమి ప్రభుత్వము ప్రతి రైతుకి 33,000 రూపాయలు బాకీ ఉంది. ఆ బాకీని తక్షణం చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా కోరడం, డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాదు, ఆఖరిగా ఒక్క మాట, ఎక్కడైనా సొసైటీలో యూరియా దొరకలేదని కానీ, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని కానీ రైతాంగం ప్రశ్నిస్తే జైల్లో ఏమని చెప్తుంది, కేసు పెట్టండి ఆయన మీద అని చెప్పి. అలా ఎక్కడైనా ఏ రైతు మీదైనా కనుక ఎవరైనా కేసు పెట్టదలిసిన, ఎవరైనా రైతుని ఇబ్బంది పెట్టాల్సి చూసినా వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం చూస్తూ ఊరుకోదు. రైతుకు వెన్నంటి ఉంటుంది, రైతుకి వెన్నటి నిలబడుతుంది వైఎస్ఆర్సీపీ. మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల ప్రకారం మేమంతా రైతుకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇంకొకసారి యూరియా తక్షణం రిలీజ్ చేయండి, 33,000 వెంటనే ఇవ్వండి, ఇన్సూరెన్స్ ప్రీమియం మీరే కట్టండి.